తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. కానీ నీతిమంతులు దేవుని యందు సంతసింతురు, వారు మహానందము చెందుదురుగాక. కీర్తన 68 వచనము 3. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక. తండ్రి దేవుని కృపయు ప్రభువైన క్రీస్తునాథుని శాంతియు మీకు లభించునుగాక. నీతిమంతులు ఎవరు అంటే దేవునితో సంబంధం కలిగిన వారు, దేవుని చిత్త ప్రకారం జీవించేవారు, దేవుని వాక్కును ఆలకించువారు. వీరు దేవుని గూర్చి సంతోషింతురు, ఎందుకంటే వీరి ఆనందము దేవుడే కనుక. వీరి జీవము మార్గము, వీరు వినే దేవుని మాటలు సత్యము కనుక. వీరికి సర్వము దేవుడే కనుక. పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ 15వ అధ్యాయము 13వ వచనం ప్రకారం దేవుడు వీరికి ఆనందము సమాధానమును కలిగించును. ఉపదేశకుని గ్రంథము 2వ అధ్యాయం 26 ప్రకారం దేవుడు వీరికి విజ్ఞానమును విద్య సంతోషమును దయచేయును. ఉపదేశకుని గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్లు దేవుడు వీరి కార్యములను సమ్మతించును. కీర్తన 37:4 ప్రభువు వారి కోర్కెలను తీర్చును. కీర్తన 16, 7, 8 వచనాలలో నీతిమంతులు ప్రభుని నిత్యము వారి కన్నుల ఎదుట నిలుపుకొందురు. ప్రభువు వారి కుడి ప్రక్కన నిలుచును. జీవమునకు చేర్చు మార్గమును ఆయన వారికి చూపించును. ఇంకా దేవుని చేతిలో శాశ్వత సుఖములు కలవు. ఇంకను వారి దేహములు భద్రత గొనియున్నవి. వారి యందు కపటము లేదు కనుక వారి ప్రార్థనను దేవుడు అంగీకరించును. దేవుడు తన శక్తితో వారిని దుష్టుల నుండి రక్షించును. వారికి సంపదలను సమృద్ధిగా దయచేయును. వారిని ప్రభువు తన కంటి పాప వలె కాయును. కావున వారు ఎల్లప్పుడూ సంతసింతురు, మహదానందము పొందుదురు. మనమును నీతిమంతమైన జీవితాన్ని జీవించి ఇలాంటి మేలులను పొందుటకు ప్రభునితో సంబంధం కలిగియుండి ఆయనను అనుసరిస్తూ ఆయన చిత్త ప్రకారం జీవించుదాం. ప్రార్థించుదాము. మహాశక్తితో నిండిన మా దేవా, మీ కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ నీతిని అవలంబించుకొని నీతిగా, నిజాయితీగా, బాధ్యతగా జీవించే మీ శక్తియుక్తులను మాకు ఎల్లప్పుడూ దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నాథుని అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.